హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుప్పడంత మంచి సీరియల్ ఫేమ్ రిషి సార్ గురించి అయితే వీడియోలో మాట్లాడేసుకుందాము. అంటే తన లైఫ్ స్టైల్, తన సీరియల్లోకి ఎలా వచ్చాడు ఏంటి అనేది వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అయితే రిషి సార్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడనమాట. అక్కడ ఇంటర్వ్యూలో తన గురించి కొన్ని బెస్ట్ మూమెంట్స్ అయితే షేర్ చేసుకున్నారు. అవేంటంటే ప్రజెంట్ సార్ అయితే స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచి అంటే తను ఎలా వచ్చాడు ఏంటి అనేది తన గురించి అయితే చాలా చక్కగా వివరించాడు ఇంటర్వ్యూలో. అది మీరు కూడా చూస్తే మీకు కూడా చాలా బాగా అర్థమవుతుంది. అది వీడియోలో చెప్పేస్తాను, మీరు కూడా కంప్లీట్గా చూసేయండి. అయితే రిషి సార్ బర్త్ ప్లేస్ మైసూర్ అట. సో మైసూర్ అంటే రిషి సార్కి చాలా ఇష్టమట. మైసూర్లోనే పెరిగాడట, స్టడీ కూడా అక్కడ జరిగిందంట. అయితే మైసూర్లో చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, అదంటే సార్కి చాలా ఇష్టమట. సార్కి ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళేవాడట. కాలేజ్ టైంలో ఫ్రెండ్స్తో కలిసి చాలా టైమ్స్ అయితే వెళ్తుండేవాడట. కానీ ప్రజెంట్ అందరూ కూడా వర్క్ అయితే చేస్తున్నారు కదా, వాళ్ళందరూ వర్క్కి కమిట్ అయ్యారు. ఇప్పుడు ఎవరు రావట్లేదు, నేను ఒక్కడినే వెళ్తాను అంటూ రిషి అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే రిషి సార్ వాళ్ళ ఫాదర్ రిటైర్డ్ అనమాట. బ్యాక్ టు హోమ్, ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటాడు, కొంచెం హెల్త్ ప్రాబ్లం అని అప్పుడు ఇంటర్వ్యూ టైంలో చెప్పాడు. కానీ ప్రజెంట్ వాళ్ళ ఫాదర్ అయితే లేరు, వాళ్ళ మదర్ అయితే హౌస్ వైఫ్ అనమాట. ఇంకా తనకి ఒక సిస్టర్ కూడా ఉన్నారు. సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ అక్క అండ్ బావ ఇద్దరు కూడా వర్క్ చేస్తారట. సో వాళ్ళిద్దరికి ఒక బాబు, ఆ బాబు పేరు విహాన్. వాళ్ళిద్దరు వర్క్ చేయడం వల్ల విహాన్ అనేవాడు రిషి వాళ్ళ మదర్ దగ్గరే పెరుగుతున్నాడట. రిషి ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మామ అంటూ పరిగెత్తుకుంటూ రిషి సార్ దగ్గరికి వచ్చేవాడట. రిషి సార్కి విహాన్కి ఇద్దరికి కూడా బాండింగ్ అనేది చాలా బాగా ఉంటుందంట. రిషి సార్ అయితే చెప్పడం జరిగిందనమాట, చిన్నపిల్లలంటే నాకు చాలా ఇష్టము, చిన్నపిల్లల్ని నేను ఏడిపిస్తాను, మళ్ళీ అప్పుడే నవ్విస్తాను. కర్ణాటకలో నన్ను చాలా బాగా చూస్తారు, ఇంకా బెంగళూరులో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, రీసెంట్గా ఇంకా తెలుగు రాష్ట్రాలలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బాగా చూసుకుంటారు, చాలా ప్రేమిస్తారు. రీసెంట్గా కోయంబత్తూరు వెళ్ళాను, అక్కడ తమిళనాడులో టెంపుల్స్ అని విజిట్ చేశాను. అక్కడ నన్ను చాలామంది గుర్తుపట్టారనమాట. దే ఆర్ స్టిల్ వాచింగ్. వాళ్ళకి తెలుగు రాకపోయినా నన్ను చూస్తున్నారు, వాళ్ళకి తెలుగు రాకపోయినా సరే ఈ సీరియల్ నేను చూడాలి అంటూ చూస్తున్నారు అంటూ రిషి సార్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్పాడనమాట. తెలుగు రాకపోయినా తనని కర్ణాటకలో కానీ ఇలా కోయంబత్తూరులో కానీ తమిళనాడులో కానీ తనని చూస్తున్నారంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్పాడు రిషి సార్. చాలామంది రిషి సార్ సీరియల్ని చూస్తున్నారు, నన్ను చాలామంది అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు అంటూ తన గురించి, తన సీరియల్ గురించి చాలా చక్కగా వివరించాడు రిషి సార్. సో నేను రిషి సార్ గురించి కొన్ని సిరీస్ అయితే చేయాలనుకుంటున్నాను. మీకు సిరీస్ కావాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, సిరీస్ అయితే చేసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.